మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నారు. అఫర్మేషన్స్ చేస్తున్నారు కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఆ ఫ్రీక్వెన్సీ తెలియట్లేదు. వైబ్రేషన్స్ తెలియట్లేదు. ఇదే మీరు కూడా ఆలోచిస్తున్నారా? ఇదే మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. ఇది మీకోసమే. మేనిఫెస్టేషన్ అనేది ఒక అద్భుతమైన ఆర్ట్ అండి. మీరు ఏ పని అయినా కూడా ఎంత అద్భుతంగా ప్రేమిస్తూ చేస్తారో అంత అద్భుతంగా మీరు హై ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవుతారు. సో మేనిఫెస్టేషన్ చాలా వెరీ సింపుల్. మీరు చేయాల్సింది మీరు కావాల్సిన కోరికని పదే పదే స్మరిస్తూ ఉండడం, గుర్తు తెచ్చుకుంటూ ఉండడం. ఏ విధంగా అయితే ఒక లవర్స్‌ని తీసుకున్నట్లయితే వాళ్ళు ప్రతి క్షణం వాళ్ళ లవర్ గురించి ఎలా అయితే ఆలోచించి వాళ్ళలో వాళ్ళు ఒక చిరునవ్వుని తెచ్చుకుంటారు. వాళ్ళలో వాళ్ళు ఒక అనుభూతిని చెందుతూ ఉంటారు కదా! అదే విధంగా మేనిఫెస్టేషన్ అంటే మన కోరికని ప్రతి క్షణం ఆస్వాదిస్తూ ఉండడం. ఆ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవ్వడం. ఆ వైబ్రేషన్స్‌లో మనము ఉండడమే మేనిఫెస్టేషన్ అండి. సో, మనము ఈ మేనిఫెస్టేషన్‌ని ఇంతే అద్భుతంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే మన మేనిఫెస్టేషన్ కళ్ళ ముందే ఉంటుంది. మనము ప్రతిరోజు ఏదైతే పదే పదే మనము చెప్తూ ఉంటామో రిపీటెడ్‌గా అదే యూనివర్స్ మన రియాలిటీకి తీసుకొనొస్తుంది. ఏ విధంగా అయితే మీరు టీవీ ఆన్ చేయగానే జెమినీ ఛానల్ పెడితే జెమినీయే వస్తుందో మీ మేనిఫెస్టేషన్ అంతే అండి. మీ మైండ్‌లో మీరు ఏదైతే పదే పదే ఆలోచిస్తుంటారో అదే మీ రియాలిటీకి వస్తుంది. సో, మన రియాలిటీకి రావాలి అంటే పదే పదే మనకు కావాల్సింది రిపీట్ చేస్తూ ఉండాలి. రిపీట్ చేస్తే సరిపోతుందా? లేదు. రిపీట్ చేస్తే సరిపోదు. రిపీట్‌తో పాటు మన ఎనర్జీస్ అంటే ఇప్పుడు నేను ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నానో వాటి మీద అద్భుతంగా పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. ఎగ్జాంపుల్ మనం వెయిట్ తగ్గాలి అనుకోని మేనిఫెస్టేషన్ చేస్తున్నామండి. నా ఐడియల్ వెయిట్ ఒక 55 కిలోస్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనేది మన అఫర్మేషన్. దీన్ని మనం మేనిఫెస్ట్ చేస్తున్నాం. కానీ మన మేనిఫెస్టేషన్ అదైతే మన ఆలోచనలు, మనం చేసే పనులు కూడా దాని వైపే వెళ్ళాలి. ఒకవేళ మనం తినేటప్పుడు, భోంచేసేటప్పుడు ఎవరైనా మన ఫ్రెండ్స్ బిర్యానీ తెచ్చేశారు, ఇంకా చూద్దాం సరే ఒక్క పూట తింటే మన మేనిఫెస్టేషన్ మన వెయిట్ ఏమన్నా తగ్గమా చెప్పు, పెరుగుతామా, ఏం తేడా ఉండదు కదా అని మనం ఆలోచించినట్లయితే మన ఎనర్జీస్ని రివర్స్లో మనం చేసినట్లయితే మన మేనిఫెస్టేషన్ ఎప్పుడు జరగదండి. మేనిఫెస్టేషన్ మీరు దిశ వైపు అయితే ఆలోచిస్తున్నారో అదే దిశ వైపు మీరు ఎప్పుడు కూడా ఎనర్జీస్ గ్రోత్ అనేది చేయాలి. వైబ్రేషన్ అలానే మీకు ఫ్రీక్వెంట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గానే మీరు అటువైపు వెళ్తారో అప్పుడు మన మేనిఫెస్టేషన్ అనేది అద్భుతంగా జరుగుతుంది. సో వైబ్రేషన్స్ అనేది ఎలా ఉంచుకోవాలి? డేలో ప్రతిరోజు మనం సంతోషంగా ఉండలేం, అలా అని ఎప్పుడు నవ్వుతూ ఉండలేం, ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి. సో ఆ వైబ్రేషన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్గా, సక్సెస్ఫుల్గా, హ్యాపీగా ఉంటే మన మేనిఫెస్టేషన్ చాలా ఫాస్ట్‌గా అవుతుంది. సో మేనిఫెస్టేషన్, వైబ్రేషన్, ఎనర్జీ ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్‌లో ఉంటాయండి. సో ఏ మేనిఫెస్టేషన్ అయినా నిజం అవ్వాలి అంటే అఫర్మేషన్స్ చేయమంటారు. అఫర్మేషన్స్ ఎందుకు? అఫర్మేషన్ అనేది ఒక చిన్న పాజిటివ్ స్టేట్మెంట్. ఆ పాజిటివ్ స్టేట్మెంట్ పదే పదే మనం చెప్తూ ఉంటే ఆ ఎనర్జీ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వైబ్రేషన్ పెరుగుతూ ఉంటుంది. హ్యాపీగా ఫీల్ అవుతాం. ప్రతిరోజు నేను చాలా అందంగా ఉన్నాను, ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్, ఐఎమ్ సో స్మార్ట్, ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అని మనము ప్రతిరోజు చెప్తూ ఉంటే మన ఎనర్జీ అనేది హై అవుతుంది. మన ఎనర్జీ హై చేసేదే అఫర్మేషన్స్ అంటారు. ఈ అఫర్మేషన్ను మనం పదే పదే రిపీట్ చేసినట్టయితే మన మేనిఫెస్టేషన్ నిజం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబ్బుని మేనిఫెస్ట్ చేస్తున్నారు. నా దగ్గర డబ్బులు లేవు అని ఆలోచిస్తున్నారు. అదే ప్లేస్‌లో నాకు చాలా డబ్బులు ఉన్నాయి, డబ్బులు నేను ప్రేమిస్తున్నాను, డబ్బు నన్ను ప్రేమిస్తుంది అని ఈ విధంగా మీరు చెప్పినట్టయితే మీ కాన్ఫిడెన్స్, మీ వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా చాలా అధికమవుతాయండి. అందుకే అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్ ఇవన్నీ కూడా లింక్‌గా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం పదే పదే ఆ అఫర్మేషన్స్ చెప్తూ ఉంటామో మన మైండ్ సెట్ అనేది మారుతూ వస్తుంది. సబ్‌కాన్షియస్ మైండ్ అనేది రీప్రోగ్రామ్ అవుతుంది. ఈ విధంగా మనం మేనిఫెస్టేషన్స్‌ని నిజం చేసుకోవచ్చు. వైబ్రేషన్స్‌ని పెంచుకోవచ్చు. ఫ్రీక్వెన్సీస్‌ని కూడా హైలో ఉండొచ్చు. సో మేనిఫెస్టేషన్‌కి మెయిన్ దారి
వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్. ఈ ఎనర్జీస్, ఈ ఫ్రీక్వెన్సీస్ మనం కనెక్ట్ అయినప్పుడే మనకు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఏ విధంగా అయితే మీరు ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు సిగ్నల్ కనెక్ట్ అవ్వదు, సిగ్నల్ కనెక్ట్ అవ్వకపోతే కట్ బ్రేక్ అయిపోతుంది, వాయిస్ సగమే వినిపిస్తుంది, మీ మాటలు సగం సగం వరకే వెళ్తాయి కదా. సేమ్ అదే విధంగా అండి, మీరు మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు మీ వైబ్రేషన్కి లో వైబ్రేషన్స్ ఉంటే యూనివర్స్కి హాఫ్ ఇన్ఫర్మేషనే వెళ్తుంది. యూనివర్స్కి భాష రాదండి, దానికి తెలిసిందల్లా కూడా ఎనర్జీ, ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్. ఆ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్ మనం ఎప్పుడైతే హైయెస్ట్ ఎనర్జీస్లో పెట్టుకుంటామో అప్పుడు మన మేనిఫెస్టేషన్స్ చాలా ఈజీగా, ఫాస్ట్గా నెరవేరబోతాయి. దాన్ని మనము లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. సో ఎప్పుడు కూడా వైబ్రేషన్స్లో యూనివర్స్ యొక్క వైబ్రేషన్, యూనివర్స్ యొక్క ఫ్రీక్వెన్సీలో మనం వైబ్రేట్ అయితే డెఫినెట్గా మనము మేనిఫెస్టేషన్స్ని అద్భుతంగా అట్రాక్ట్ చేస్తాం. ఈ విధంగా మీరు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, వైబ్రేషన్స్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ తీసుకోవాలి. ఎలా నేను ప్రతిరోజు నా మేనిఫెస్టేషన్స్ అవన్నీ కూడా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మీరు కంపల్సరీగా కమెంట్ చేయండి మేనిఫెస్టేషన్ అని. సో ఇలాంటి క్లాసెస్లో మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా కింద మీకు డిస్ప్లే అవుతున్న వాట్సాప్ లింక్లో మీరు జాయిన్ అవ్వండి. మీకు మరిన్ని ఫ్రీ క్లాసెస్, అప్డేట్స్, రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా అందులో మీకు వస్తూ ఉంటుంది. సో ప్లీజ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఇన్ వాట్సాప్ గ్రూప్. నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోపోనోపోనో హీలర్. థ్యాంక్ యూ.